బీజేపీతో తెలుగుదేశం పార్టీ ముందు పెట్టుకుంది. చాలా మంది ముస్లింస్ కూడా అటువైపు ఉన్నారు. ముస్లిం ఓటు కూడా ఏమి చీలవు, ముస్లింస్ కూడా టీడీపీ పార్టీకి బీజేపీ పార్టీకి ఓట్లు వేస్తారు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? వాళ్ళ ఊహాగానాలకు ఇంతకుముందు పొత్తు పెట్టుకున్నప్పుడు ఇప్పుడు అర్థమైంది మైనార్టీలు ఎట్లా రివర్స్ అయినారు అనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వాంటెడ్లు వాళ్ళు పొత్తు పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. ఇది జగన్మోహన్ రెడ్డి పాలన మైనార్టీ పాలన ఉన్నట్లే. ఎవరికి బీజేపీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళకి మన మైనార్టీస్ ఎవరు అభిమానించారు. మన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి అండదండలుగా నిలబడి మళ్ళా సీఎం చేసుకునే కోసం ప్రతి ఒక్క మైనార్టీ పాటపడి అండదండలుగా నిలబడతారని చెప్పి మా ముస్లిం సోదరుల తరఫు నుంచి నేను చెప్తున్నా. ఇంకోటి ఏమంటే వాళ్ళ పొత్తులో మేమేదో ఊహించుదాం, వాళ్ళకి వచ్చే సీట్లు కానీ ఈసారి లాస్ట్ టైం 23 సీట్లు వచ్చింటే అంతకంటే ఘోరంగా ఈసారి వస్తాయని చెప్పి సభాముఖంగా తెలుపుతున్నాము. మైనార్టీలు ఎప్పుడు ఎవరికి నమ్మినారంటే ప్రాణాలు ఇచ్చేకైనా సిద్ధంగా ఉంటారు. అది చంద్రబాబు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు కానీ చంద్రబాబు మైనార్టీల పక్షపాతి కాదు, ఒక పక్షపాతి ఉన్నాడు మైనార్టీల కంటే. అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి తనయుడు ఒక ఏకైక జగన్మోహన్ రెడ్డి మైనార్టీల పక్షపాతి అందరికీ తెలుసు. 7 ఎమ్మెల్యే సీట్లు ఈసారి కానీ ఇచ్చినాడు, పోయినసారి 5 ఇచ్చినాడు. ఇంకోటి గర్వంగా చెప్తున్నాం, కర్నూలులో హఫీజ్ ఖాన్ కి సీట్ లేదంటే రాజ్యసభకు పంపిస్తానని సభాముఖంగా అందరికీ తెలిపినాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మాకి 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు అమిత్ షా గారు అంటారు మీకు 4% రిజర్వేషన్ తీసేస్తాము అంటున్నారు. అలాగే అలాంటి పార్టీతో ఈరోజు టీడీపీ పొత్తు పెట్టుకొని మాకి అనగతొక్కాలని మైనార్టీలకి చూస్తోంది. అలాంటి పార్టీకి మైనార్టీలు ఎప్పుడు సపోర్ట్ చేయరు కాబట్టి ఇప్పుడు మాకు జగనన్న ప్రతి సంక్షేమ పథకాలు ఇంటి దగ్గరికి వస్తున్నాయి. ఎస్సీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయనకి ఆదర్శంగా తీసుకుని బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు అంతా ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రజా ఆదరణ చూస్తుంటే ఒక కన్నుల పండగలా కనిపిస్తుంది. నమస్కారం, నా పేరు కొరపాడు హుసేన్పురా. నేను వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎందుకంటే ఇంతవరకు చరిత్రలో ఏ నాయకుడు చేయనటువంటి పనులు చేస్తున్నాడు. ఈరోజు ఏదైనా రాజశేఖర రెడ్డి కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పేరు అనుకుంటే ఏమి గుర్తుకొస్తుందంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఉచిత విద్యుత్ కానీ, రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడుని గుర్తుపెట్టుకుంటే ఏది కానీ ఆయనకు వర్తించండి. ఏది కానీ చంద్రబాబు నాయుడు అంటే ఒక కుట్రదారుడు, మోసగాడు, అబద్ధాల కోరు, అటువంటి వాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన సచివాలయాలు ఏర్పాటు చేసి 1,30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. 3 లక్షల మందికి వాలంటీర్లు ఇచ్చినాడు. అదేవిధంగా వైద్య విద్య రెండు కూడా ఈనాడు నేడు అని ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమం చూపిస్తాడు. ఇప్పుడు నేను ఒక కార్మిక నాయకుడిగా చెప్తున్నాను. మరి అంగన్వాడీ ఆశా వర్కర్స్, అదేవిధంగా హోంగార్డ్స్, మరి పారిశుద్ధ్య కార్మికులకు ఊహించినటువంటి జీతాలు పెంచినాడు. మరి 62 సంవత్సరాలు పెంచాడు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు అనంతపురంలో కూడా అనంత వెంకటరామరెడ్డి గారు మరి ఈ అనంతపురం పుట్టినప్పటి నుండి ఏ ఎమ్మెల్యే చేయనటువంటి అభివృద్ధి పథకాలు చేసి ప్రజలతో శభాష్ అనిపించుకున్నాడు. ఈరోజు అనంతపురం రూపురేఖలు మారిపోయినావు. ఎవరైనా విదేశాల
హైదరాబాద్కి వెళ్ళి వస్తే అనంతపురం చూస్తే బెంగళూరుకు వచ్చినామా అని అటువంటిది ఉంటుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడతారు. 175 25 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు, అదేవిధంగా అనంతపురంలో 14 అసెంబ్లీలు 2 ఎంపీలు చేస్తారని నేను ఆశిస్తూ